ఈరోజు కొంతమంది అడగవచ్చు, నన్నెందుకు ప్రత్యేకంగా కోరుకుంటున్నాడు, నన్నెందుకు ప్రత్యేకంగా దేవుడు తన పనికి పిలుస్తున్నాడు, నన్నెందుకు ప్రత్యేకంగా ఇలా చేయి అలా చేయి అంటున్నాడంటే, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికంటే నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించాలని. ఆమేన్, హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న ప్రతి వంశం నీ ద్వారా ఆశీర్వదింపబడాలని, ఈ భూమి మీద ఉన్న ప్రతి గ్రామం, ప్రతి కాలనీ, ప్రతి పట్టణం, ప్రతి దేశం నిన్ను బట్టి ఆశీర్వదించబడాలని ప్రభు ఆశిస్తున్నాడు కాబట్టి నిన్ను కోరుకుంటున్నాడు. దాని యొక్క ఆశీర్వాదము విలువ గ్రహింపు లేక కొంతమంది ఆయన యొక్క ప్రణాళిక పిలుస్తూ ఉంటే కాలదన్ని అవసరం లేదేపో, ఈ లోకంలో సుఖ సౌఖ్యాలు, తాత్కాలికమైనటువంటి సంతోషాల మీద మనసు నిలుపుతున్నారు కానీ దేవుడు నిర్ణయించినటువంటి శాశ్వతమైన ఆశీర్వాదం మీద మనసు నిలపట్లేదు. ఆ కారణాన్ని బట్టే చాలా మంది దేవునికి వేరుగా బ్రతుకుతున్నారు, వేరైపోతున్నారు. ఇది వాస్తవం. దేవుని యొక్క ఆశీర్వాదం రుచి చూసినట్లయితే ఆ ఆశీర్వాదానికి సంబంధించినటువంటి దేవుణ్ణి హత్తుకుంటావే తప్ప ఆయన మాంసంగా కౌగిలించుకొని బ్రతుకుతావే కానీ వదిలిపెట్ట